ఇదిగోండి ఈరోజు పీతల పులుసు మనం పొయ్యి మీద ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి పీతల కూరకు కావాల్సినవి ఫస్ట్గా ఆయిల్ అండి, ఉప్పు, పసుపు, కారం అండి, తగినంత కొత్తిమీర వేస్తాం కదా. మనం చింతపండు పులుసు నానబెట్టి ఉంచుకోవాలండి. ఒక జామపండు అంత చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. అలాగే ధనియాలు, జీలకర్ర, లవంగాలు వేసి ఒక ఉల్లిపాయ ముద్ద వేసి పేస్ట్ చేసానండి. అంటే ఆ మూడు పేస్ట్ అవ్వవు కదా, అందుకని ఒక ఉల్లిపాయ ముద్ద వేసి ధనియాలు, లవంగాలు, జీలకర్ర వేసి వెల్లుల్లిపాయ కూడా వేసానండి. అదో పేస్టు. ఇది మామూలు ఉల్లిపాయ పేస్ట్ అండి. అందులోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇదిగోండి పీతలు ఇలా శుభ్రంగా చేయించి తీసుకొచ్చేసారండి మా ఆయన గారు. ఈ బేవారం పీతలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదిగోండి పొయ్యి వెలిగించుకుని దాక పెట్టుకున్నాను. దీంట్లో మన కూరకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది. ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాతే మనం నూనె పెట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదా, అది వేస్తున్నానండి. ఈ మసాలా ముద్దని బాగా వేగించుకోవాలి. ఇదిగోండి మసాలా వేగింది కదండి. ఇప్పుడు ఇలాగే ఉల్లిపాయ ముద్ద కూడా వేపేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇదిగోండి ఉల్లిపాయ ముద్ద కూడా వేసేసుకున్నాను కదా, బాగా ఫ్రై అవ్వాలి, బాగా ఏగనివ్వాలి. ఇదిగోండి బాగా ఏగుతుంది కదా, ఇందులోనే చిటికెడు పసుపు, ఒక 3 స్పూన్లు కారం వేస్తానండి. కారం ఎక్కువ తింటే కనుక ఎక్కువ వేసుకోండి, ఒక రవ్వ. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేను ఎక్కువ వేస్తున్నానండి. దీంట్లో సరిపడా ఉప్పు వేస్తున్నాను. పులుసుకి తగ్గ ఉప్పు వేసుకోవాలి. వేరా చింతల్లి, ఇది చూడు చింతల్లి బంగాతల్లి ఎగిరేస్తుందల్లా. ఈవిడ మేనగోడలమ్మ. బాగా వేగింది కదా, ఇలా వేగాలండి ముద్ద. అప్పుడు బాగా కూరకు పడుతుంది అనమాట. వేగితే చాలా బాగుంటుంది. పచ్చిగా చేస్తారండి, అది వేరే టేస్ట్ వస్తుంది. అది కూడా నేను చేసి చూపెడతానండి. ఇదైతే ముందుగా మనం ఇలా వేపుకుంటున్నాం. బాగా వేపితే కూర బాగుంటుందండి. బాగా మగ్గిందండి. ఇప్పుడు మన పీతలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి పొయ్యి బాగా మంట పెట్టుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మన పీతల కూర బాగా ఏగుతుంది కదండి, అది మగ్గి లోపల మన చింతపండు పులుసు తీసుకుందాం. చూసారు కదండి, ఇలా చింతపండు పులుసు అంతా
గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఇందులోనే ఒక వంకాయ కోసుకుని వేసుకుంటున్నాను. పులుసులోకి వంకాయ చాలా టేస్ట్ని ఇస్తుందండి. నారాయణ గారికి నచ్చదని నాకు మట్టిగా ఒకటే వేసుకుంటున్నానండి. మన మసాలా పేస్ట్లోని ఉల్లిపాయ ముద్దలోని మన కూర పీతలు ఎంత బాగా మగ్గి దానికి పడతాయో కూర అంత బాగా టేస్ట్ వస్తుందండి. ఇలా పీతలో మన మసాలా పేస్ట్లో బాగా మగ్గినిచ్చి ఒక 5 నిమిషాల తర్వాత పులుసు పోసుకుందాం. ఇప్పుడు మన కూరకి చింతపండు పులుసు వేసేస్తున్నాను. మిగతా చింతపండులో కూడా నీళ్ళు వేసి ఒకసారి పిసుక్కున్నాను. మళ్ళీని ఇలా పులుసు దగ్గరగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు పులుసు పోసుకున్నాను కదా, ఒక 10 నిమిషాలు మరగనిచ్చి పులుసు ముక్క ఉడికిలాగా మరగనిచ్చి తర్వాత ఏం చేయాలో చెప్తానండి. మరగనివ్వాలి ముందుగా. ఇదిగోండి, పులుసు ఇలా దగ్గరగా అయింది. దీంట్లో ఇప్పుడు కూర అయిపోయినట్టేనండి. మనం లాస్ట్న కొంచెం కొత్తిమీర జల్లేసి పొయ్యి మంచి దించేసుకోవడమేనండి. ఇంతేనండి, మన పీతల కూర రెడీ అయిపోయింది. చూసారు కదండి పీతల కూర ఎలా తయారు చేసుకున్నానో. ఇలాగే మీరు కూడా చక్కగా ఇంట్లోనే పీతలు తెప్పించుకుని వండుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి కూర కూడా ఆట వస్తుంది ఇంట్లో వండుకున్న కూర అయితే. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.